హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా. చిరుజలంలో వేడి వేడిగా పకోడా తినాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఉల్లిపాయ పకోడా కాకుండా ఇలా పాలకూర ఆలు కాంబినేషన్తో ఒక్కసారి ట్రై చేయండి. లోపల సాఫ్ట్గా పైన క్రంచిగా భలే ఉంటాయండి. దీనికోసం ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 1 స్పూన్ ధనియాలను, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సోంపు, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రని వేసేసుకొని ఇదంతా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసి పక్కన చేసేసుకోండి. ఇప్పుడు ఆలుని నైస్గా పొడవుగా ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి, వీడియోలో ఈ విధంగా ఇలా కట్ చేసేసుకొని నీళ్ళలో వేసుకున్నారు అంటే ఇందులో ఉన్న స్టార్చ్ మొత్తం పోయి మనకి ఆలు మంచిగా తయారైపోతుంది. ఇప్పుడు అలా కట్ చేసుకున్న ఆలుని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి వేసేసుకోండి. తర్వాత అందులోకి శుభ్రంగా కడిగి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న పాలకూరని 2 కట్టల దాకా తీసుకున్నానండి. 2 ఆలుగడ్డలకి 2 కట్టల పాలకూర అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ పాలకూర తరుగుని కూడా అందులోకి వేసేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుని 4 లేదా 5 పచ్చిమిర్చిని నైస్గా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, సోపు, ఆ పౌడర్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. తర్వాత ఇదంతా చేత్తో కాస్త నలుపుతూ మెత్తగా చేసేసుకోండి. పాలకూర అనేది కాస్త మెత్తబడిపోయి అంతా బాగా కలిసిపోతుంది. ఇలా ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఇందులోకి ఒక 2 స్పూన్ల దాకా శనగపిండిని, 1 స్పూన్ బియ్యపిండిని వేసుకోండి. మనకి ఇందులోకి శనగపిండి కానీ బియ్యపిండి కానీ ఎక్కువ పట్టదు, కొద్దిగా బైండింగ్ కోసం మాత్రమే సరిపోతుంది. అలాగే ఇందులోకి నేను ఒక పావు టీ స్పూన్ దాకా వామును కూడా వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత ఈ శనగపిండి అంతా కూడా ఈ ఆలు ముక్కలకి పాలకూరకి బాగా అంటేలాగా చేత్తో నలుపుతూ కలపండి. ఇందులోకి వాటర్ వేయకండి. మనకి పాలకూరలో తడి ఉంటుంది, అలాగే ఆలు ముక్కల్లో కూడా తడి ఉంటుంది కాబట్టి మనకు ఆ తడికి ఈ శనగపిండి అంతా కూడా బాగా అంటుకుంటుంది. ఇలా కలిపేటప్పుడు మీకు శనగపిండి తక్కువ అనిపిస్తే మరొక స్పూన్ దాకా వేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. శనగపిండి ఎక్కువగా ఉండకూడదండి, మనకి బైండింగ్కి అవసరమైనంత ఉంటే సరిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా ఇలా మనకి ముద్దకు వచ్చేలాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇది పక్కన ఉంచేసేసుకొని చేతిని శుభ్రం చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని వీటిని చూడండి పకోడాలాగా వేసేసుకోవాలి. నేనైతే మీడియం సైజులో వేస్తున్నాను. మీరు చిట్టిగా వేసేసుకోవచ్చు, లేదా పెద్ద పెద్దగా కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసినాక మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు వీటిని ఫ్రై అవ్వనివ్వండి. 5 నిమిషాల తర్వాత వీటిని మరో సైడ్కి టర్న్ చేసేసుకోండి. మరో సైడ్ కూడా మరొక 5 నిమిషాలు ఫ్రై చేసేసుకోండి. ఇలా అటు ఇటు తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. ఎప్పుడైతే మనకి ఇవి బంగారు రంగులోకి వచ్చేసాయో అప్పుడు ఇవి మనకి మంచిగా ఫ్రై అయిపోయినట్టు. చూడండి, ఇక్కడ వీడియోలో మీరేను మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసేసుకొని వీటిని నూనెలో నుంచి తీసి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో కానీ వేసేసుకోవచ్చు. చాలా తక్కువ నూనె పీల్చుకుంటాయండి. మంటను మనం బాగా హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. అప్పుడే ఆలు అనేది మనకి బాగా క్రంచీగా వచ్చేస్తుంది. చూడండి, మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది కదా. పైన అంతా కూడా మనకి క్రంచీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటాయి. ఎప్పుడు ఉల్లిపాయ పకోడా కాకుండా ఒక్కసారి ఇలా పాలకూర ఆలు కాంబినేషన్తో ట్రై చేయండి. చాలా బాగుంటాయి, పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా మనం పకోడాలాగా వేసేసుకొని తినడమే. ఇవి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.